గైస్ వెల్కమ్ టు ఈజీ అండ్ సింపుల్ రెసిపీ. నేనైతే ఈరోజు ఎగ్ శాండ్విచ్ చేస్తున్నాను. చాలా ఎమ్మీ స్నాక్ అండి ఇది. చాలా ఈజీగా కూడా అయిపోతుంది. చూసేదానికి కూడా టెంప్టింగ్గా ఉంటుంది. ఎలా చూసేద్దాం రండి. నేనైతే క్యాప్సికమ్ని రౌండ్గా కట్ చేసుకున్నాను అండ్ టమాటాలు ఆనియన్స్ అనేవి చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి పెట్టుకున్నాను. సో ఒక బౌల్లో మనం ఆనియన్స్ అండ్ టమాటాలు వేసి ఉప్పు మిరియాల పొడి వేసుకొని 2 స్పూన్స్ పాలు వేసుకొని ఎగ్ వేసుకొని బాగా బీట్ చేసుకోవాలి. సో 1 ఎగ్గే అండి. 1 ఎగ్తో నేను 4 మెంబర్స్కి సరిపోయే స్నాక్ చేస్తున్నాను. సో నేనైతే ఫస్ట్ బాండిల్ పెట్టుకొని ఆయిల్ వేసుకొని మనం ఇంతకుముందు కట్ చేసి పెట్టుకున్నాం కదా ఆ క్యాప్సికమ్ని స్ప్రెడ్ చేసి పెట్టుకోండి. 2 వైపులా కొంచెం కాలాలి, అంటే ఒక 20% అటు కాలితే చాలు. బాగా కాలిన తర్వాత మనం ఈ ఎగ్ని డ్రాప్ చేసేసుకోవడమే, వాటిలో పోసేసుకొని. ఇక్కడ నాకైతే స్ప్రెడ్ అయిపోయింది, నేను స్ప్రెడ్ అవ్వదు అనుకున్నాను. సో అయినా పర్లేదు, నేనైతే దాన్ని హాఫ్గా డివైడ్ చేసేసుకున్నాను, ఒక్కదాన్ని సపరేట్ చేసుకున్నానండి. మూత పెట్టేసుకొని ఉడికించుకోండి. ఈ లోపల కసూరి మేతి ఉంది కదా, కసూరి మేతి 1 స్పూన్ తీసుకొని మిరియాల పొడి అండ్ ఉప్పు వేసుకొని బాగా కలిపెట్టుకోండి. చూడండి, ఎగ్ బాగా ఉడికిపోయింది కదా, నేను సపరేట్ చేసుకొని బాగా 2 వైపులు బాగా కాల్చుకుంటున్నాను. నేను బాగా ఉడికిపోయిందండి. సో నేను సపరేట్ చేసుకుంటున్నాను. మనకైతే ఇప్పుడు బాండల్ అనేది వేడిగా ఉండకూడదు, సో కొంచెం చల్లగా ఉండాలి. దానికోసం నాకు అంత టైం లేదు. సో నేనైతే వాటర్ జల్లేసుకుంటున్నాను. వాటర్ జల్లేస్తే ఆటోమేటిక్గా అది కూల్ డౌన్ అయిపోతుంది. సో సిమ్లో పెట్టేసుకొని మనమైతే బ్రెడ్ స్లైసెస్ అండి. ఫస్ట్ అయితే నేను గ్యాస్ అయితే ఆపేసుకున్నాను ప్రజెంట్ అయితే, ఎందుకంటే సిమ్లో అయితే లేదు. గ్యాస్ ఆపేసుకున్నాను. గ్యాస్ ఆపేసుకొని మనం ఇది స్ప్రెడ్ చేసుకుంటాం, ఎందుకంటే ఈ లోపల మనకి బేస్ అంతా మాడిపోతుంది. సో ఫ్లేమ్ కానీ ఉండిందంటే నేనైతే బ్రెడ్ తీసుకొని దానిపైన టమాటా సాస్ అప్లై చేసుకుంటున్నాను ఫస్ట్. తర్వాత మనం చేసుకున్నాం కదా ఎగ్ ప్యాటీస్, వాటిని అనేది మధ్యలో పెట్టేసుకోవడమే. దానిపైన టమాటాస్ అండ్ ఆనియన్స్, మీ దగ్గర ఇంకేమున్నా వెజ్జీస్ కానీ, అదే క్యాబేజీ, లెటేస్ ఈ టైప్లో కూడా ఉంటే పెట్టుకోవచ్చు. నా దగ్గర ఇవే ఉన్నాయి. సో ఇవి స్ప్రెడ్ చేసేసుకొని మనం ఇంతకుముందు చేసుకున్నాం కదా కసూరి మేతి, మిరియాల పొడి, ఉప్పు వేసుకొని అది పైన జల్లేసుకోవడమే. పొడి జల్లేసిన తర్వాత మనం చీజ్ రైస్ పెట్టుకుంటున్నాను. చీజ్ రైస్ పైన నేనైతే మనం రెడ్ చిల్లీస్ ఉంటాయి కదా, అదే చిల్లీ ఫ్లేక్స్ని స్ప్రెడ్ చేసేసానండి, పైన చల్లేసేసాను అంతే. మన అవసరమైతే దీనిపైన మైనీస్ అవి కూడా స్ప్రెడ్ చేసుకోవచ్చు. నేనైతే చేయడం లేదు, చాలా సింపుల్గా చేస్తున్నానండి. అంటే ఎక్కువ సాసులు కూడా వద్దనిపించింది. సో ఓన్లీ టమాటా సాస్ యూస్ చేస్తే నేను శాండ్విచ్ అనేది ప్రిపేర్ చేసుకున్నాను. చాలా ఈజీగా అయిపోయిందండి, చాలా ఎమ్మీగా కూడా ఉందండి. ఇదైతే నేను ఫోర్ రెడీ చేశాను కదా. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి బాండల్ పైన 2 స్లైసెస్ పెట్టుకొని బటర్ కానీ ఆయిల్ కానీ వేసుకొని మనం రోస్ట్ చేసుకోవాలి. మూత పెట్టేసుకున్నామంటే మనం చీజ్ అనేది మెల్ట్ అవుతుంది. ఇదైతే భిన్న మాడిపోయే అవకాశం ఉందండి బ్రెడ్ అనేది, సో చూసుకొని చేసుకోవాలి. లో ఫ్లేమ్లోనే చూసుకొని మనం తిప్పుకుంటూ ఉంటే 2 సైడ్స్ బాగా ఎర్రగా కాలిపోతాయి. నాకైతే రెడీ అయిపోయినాయండి 4 స్లైస్. అంటే మేము నలుగురం కదా, 1 ఎగ్తో నేను ఈ విధంగా సెట్ చేశాను ఈరోజు స్నాక్కి. చాలా ఎమ్మీగా ఉంది. నా పెద్ద బాబు అయితే చాలా ఇష్టంగా తిన్నాడండి. చిన్నోడు కూడా బాగానే తిన్నాడు, వాడికి అసలుకి మెదగదు, కానీ వాడు కావాలని తిన్నాడండి. నాకైతే భలే నచ్చింది, చాలా బాగుంది, కొత్తగా అనిపించింది. సో మనం ఎగ్ ప్యాటీ బదులు ఇదొక శాండ్విచ్ అనుకోండి, అంటే బర్గర్ ఉంటుంది కదా ఆ టైప్లో ఉంటుంది అంతే. చాలా హెల్తీగా బాగుంది. బాయ్.